ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి. నా చెల్లెళ్ళు అనమాట. వరుసకి చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్‌లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. హమ్మయ్య! ఇది వినండి. ఆ! మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను. చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. ఓహ్! షూర్ చేయండి, చేయండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ వేరనమాట. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. రెగ్యులారిటీ ఉండాలి అనమాట. ఆ! కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లమ్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3, 4 మినిట్సే వస్తుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి. చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా! అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్. సో, ఎక్కువ మనీ రాదు అంటున్నారా? నేనుంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్‌గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు. కొంచెం చిన్న ఊరు కదా! సో, మీరు ఎలా స్టార్ట్ చేస్తే బావుంటదని మీరు నాకేమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ఎలా స్టార్ట్ చేస్తే బావుంటది? ఏ కంటెంట్‌తో చేస్తే బావుంటది? మంచి కంటెంట్‌తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైంకి వైరల్ అవుతాదో కూడా చెప్పగలరా? పర్లేదు బ్రో. అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఏమనుకోకండి. 2023లో మేము ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎలా పెట్టాలన్నయ్య ఏంటి అంటే అన్నీ చెప్పాను. అవి ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్నీ చెప్పాను. ముగ్గురు 3 ఛానల్ పెట్టారు. 3 సక్సెస్‌ఫుల్. అన్నీ బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నాను. ఇది కథ. ఓకే. ఇప్పుడు అసలు సిసలైన కథలోకెళ్దాం. సో, మీరు చూసుకుంటే ఈ ముగ్గురు పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్టు చెల్లి వచ్చేసి మల్లెపువ్వు. రెండో చెల్లొచ్చేసి సన్నజాజి. మూడో చెల్లొచ్చేసి కనకాంబరం. సో, మీరు చూసుకుంటే పెద్ద చెల్లి, పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటది. రెండో చెల్లికి బీపీ 150 ఉంటది. మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటది. అందరికీ హై బీపీ. బాబాయ్ గారు చనిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో, ఇది కథ. రాజమండ్రి. మా సైడ్. మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి. చాలా దగ్గరనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని. అన్ని విధాల డౌట్‌లొచ్చేవి. ఛానల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ ముగ్గురికి 3 ఛానెల్లు ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. ముగ్గురు కష్టపడుతున్నారు. తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయంతో నేను అందించాను. అంతా బానే ఉంది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు. నాకు నచ్చలేదు. ఇంక నేను తిట్టేసాను. మాట్లాడడం మానేశాను. బ్లాక్‌లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది. సూపర్. కథ సమాప్తం. సో, వాళ్ళు ఇంక అన్నయ్య తిట్టాడు కదని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ ముదనష్టపు ముండా డబ్బులొచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకున్నారు. పచ్చళ్ళ వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మల్లెపువ్వు ఈ చెల్లి మార్కెట్‌కెళ్ళి సామాన్లన్నీ మంచిగా కొంటదనమాట. పెద్ద చెల్లి పనిది. మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెను, మటను, గోంగూర, తోటకూర, ఆకుకూర అన్ని రకాల కూరలు, ఉప్పు, కారం, మసాలా, ఇంగువ, ఆయిలు అన్నీ కొంటదనమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. సో, రెండో చెల్లి సన్నజాజి పనేంటంటే అయన్నీ తెచ్చినవి కడిగి, తోమి, ముక్కలు కోసి, నూనె పెట్టి, ఆవాలు పెట్టి, ధనియాలు పెట్టి ఇయన్నీ చేస్తది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పనే చేయదు. మొత్తం నీట్‌గా బ్యూటీ అయిపోయి, నీట్‌గా డాన్స్ అయిపోయి, డాన్స్ ఏసి అందరిని ప్రమోషన్. పెద్ద చెల్లి అందగత్తె. రెండో చెల్లి అప్సరస. మూడో చెల్లి ఇంకా హీరోయిన్. అంటే హీరోయిన్ క్వాలిటీ ఉంది మూడో చెల్లికి. ఆ చెల్లె ప్రమోషన్ చేస్తది. సామాన్లన్నీ అమ్ముతది. అంటే సీ ముగ్గురు, ముగ్గురు ఒక లెవెలు. ముగ్గురికి టాలెంట్ ఉంది. పని, కొనడం, తయారు చేయడం, అమ్మడం. నిజంగా బిజినెస్ ఫార్ములాలోని ఇద్దరు సూపర్. కష్టపడుతున్నారు. బాబాయ్ చనిపోయాక కష్టపడుతున్నారు. ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు. కష్టపడి పనిచేస్తున్నారు. ఆడపిల్లలు నిజంగా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా ఎదిగిపోతుంది. నాకు కెనడా పార్సెల్ వచ్చింది. తిన్నాను. బాగుందమ్మా అన్నాను. కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్పారంటే
మాకు తెలియదన్నా, మేము అన్నీ మార్కెట్కి వెళ్ళి ఫైన్ క్వాలిటీ మంచి ఆయిల్ మంచి మంచి అన్నీ మంచి ఎక్కువైపోవడం వల్ల మాకు రేటు చివరాఖరికి వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువైపోయింది, దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయన్న అన్నారు. ఓకే, అది సామాన్య మానవులు కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు, తర్వాత ఆ మాస్త్రం డబ్బున్నోళ్ళు, ఆ కొంచెం మిడో అబౌవ్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు. ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ నోట్ రుచులు మటుకు బాగుంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే మన రుచిరాజు ప్రపంచ యాత్ర బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది, అమ్ముతుంది, కొంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే అది కూడా మాట్లాడాను, అంత ఓకే క్లియర్. సో మన ఉగాదికి ముందు జనవరి మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా ఒక 4 దేశాలు, కెన్యా, మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. విన్నారు కదా, మహేష్ బాబు గారు షూటింగ్ అవుతుంది ఆఫ్రికా. కొన్ని అంటే పచ్చళ్ళ వ్యాపారం చేసి టెన్షన్ ఉంటారు కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది, వస్తారా? నేను అన్నీ చూసుకుంటాను. ముగ్గురు అలాగా ఆ అడవి జంతువులతో ముగ్గురు తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమా లాగా పోర్ట్రేట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే జనరల్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాం. ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం, ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా, బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే, రావణ్య పచ్చళ్ళ వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాం, యూ క్యారీ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది. హ్యాపీ జై సార్, అంత బాగానే ఉంది. సో ఉగాది ముందు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ పెద్ద చెల్లిది మిథున రాశి బాగుంది, ఆదాయము వ్యయము బాగుంది. ఈ లాస్ట్ చెల్లి మీనరాశి, ఆదాయం వ్యయం బాగుంది. కానీ మా అలేఖ్య చెల్లిది జాతకం బాగోలేదమ్మా, ధనుస్సు రాశి. 10 మంది తిడతారు, ఒకడు పొగుడతాడు, అది నేనే అయి ఉంటాను. దయచేసి చెల్లి నోరు అది అదుపులో ఉంచుకొని, అసలుకే ముగ్గురికి బీపీలు గట్టిగా ఉన్నాయి, ఎవ్వరు తగ్గరమ్మా, జాగ్రత్తగా. ఓకే అన్న, వ్యాపారంలో అంతా కామనే కదన్నా అన్నారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇలా ఫోన్ కట్ చేసి ఉగాదికి ముగ్గురు చీరలు కట్టుకొని ఫోటోలు పంపించారు, నేను లైక్ సింబల్ కూడా పంపించాను వాట్సాప్లో, అంతా హ్యాపీ బాగానే ఉంది. కట్ చేస్తే నేను పడుకొని లేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది, మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. నువ్వేమైనా చేయించావంటే నేను ఏమీ చేయించలేదు, నేనే బెట్టింగ్ గోల్లో. ఇంకా వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, చెప్పాలా వద్దా. నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను. కానీ నేను మీ అందరికీ మాట ఇచ్చాను, చెల్లైనా పిల్లమైనా తల్లైనా తమ్ముడైనా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన మేము ముందుకు తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం. నేను చేస్తున్న పోరాటంలో అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బంధుపుడితే లేదు, తమ్ముడే ప్యాకెటే. ఇంకా నేను చెప్దాం అనుకునేలోగా వాళ్ళే ఇదైపోయింది. పోనీ నీవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం రాలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి, మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు, విపరీతంగా చచ్చిపోతారు, నవ్వలేక చచ్చిపోతారు, అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బాగుంటాయి, కొన్ని వల్గర్గా ఉంటాయి, ఇంకా వాళ్ళకి టైం లేదు. సమాజంలోకి వచ్చాక 10 మంది 10 రకాలుగా అంటారు, కానీ అవన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు. మీకు నమ్ముతారో నమ్మరో, అన్నయ్య బోల్డ్ బూతులు వస్తున్నాయి అన్నాడు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేను. కానీ చిన్న చెల్లి మటుకు, ఆ మధ్యలో ఉన్న చెల్లి అలేఖ్య అన్న, అది పర్సనల్గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే, ఇప్పుడు పర్సనల్గా ఎవరు ఉండరు. ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తిడుతున్నాను, ఎవరిని తిడుతున్నాను, బ్యాటింగ్ యాప్. అసలు మీరు ఎందుకు తిడుతున్నారంటే మా రక్తం అంతా మేము అందరి రక్తం చూసారా, తెలుపు చూసారా, అందరం ఒకే రంగు, మాదంతా ఒకే రక్తం. ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు. మీరు బాలయ్య బాబు గారు ఏంటంటే మా రక్తం క్రమశిక్షణ అంటారా, మాది బూతు ముందు పుట్టు, కోపం వస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు ఏంటి అని ఆలోచించు, దాని పర్యాసం ఏమో, ఒక్క బూతు ముందు నుంచి వస్తాం, సుప్రభాతం ముందు వచ్చి మేము వస్తాం. అది మా వంశం యొక్క ఇది, బూతులు. కాకపోతే ఎవరో సబ్స్క్రైబ్ ఏదో అనబోయి ఎవరో ఏదని నేను రేట్ ఎంత అని పచ్చళ్ళారు, వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. పచ్చి బూతులు నేను చెప్పడం, మీరు ఇంకా కమెంట్లోనే ఉన్నాయి, పచ్చి బూతులు ఉంటాయి. పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. ఇంకా బీపీలు
సి ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు, క్షమించండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటాను. నన్ను ఎలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నాడో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దానికి శిక్ష నేను వేయకముందే భగవంతుడు వేసేసారు. మనశ్శాంతి. ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎస్, కరెంట్ ఈరోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో మాట్లాడడానికి కూడా తేలేదు. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేయండి. ఇంక మేము పచ్చళ్ళు అమ్మం, కూర అమ్మం. ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డు బిజినెస్. ఇంకా అలేఖ్య పేరు తీసేసి రమ్య అంటే మా చిన్న చెల్లి లడ్డు బిజినెస్, స్వీట్లు, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి సైడు తర్వాత లడ్డూలు, స్వీట్లు అన్నీ ఎన్ఆర్ఐ కంపెనీలు. కానీ వీళ్ళు రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అటు ఇటు వ్యాపారం అవుతుంది. కానీ ఇన్ ఫ్రంట్ మంచి క్వాలిటీతోని మంచి స్వీట్స్ అయితే వస్తాయి. నేను ప్రమోషన్ చేయను కానీ చెప్తాను. అప్పుడు ముందు చూద్దాం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకుపోయారు సోమలింగం అన్నట్లు ముందు ఏమీ రాలేదు. ముందు వీళ్ళు కోలుకోవాలి, వీళ్ళని కొంచెం వదిలేయండి. అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి, పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది, ముగ్గురు చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబు, క్షమించమని. కమెంట్లు కూడా ఆఫ్ చేసుకున్నారు, పచ్చి బుద్ధులు తిడుతున్నారు. ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. ఏది ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, 197 దేశాల్లో ఇది అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ వరకు వెళ్ళిపోయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ. ఏటి దేశంలో ఇంకే సమస్య లేవా? అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది, అంతే కదా. ఎవరిని తిట్టింది? ఎస్, కస్టమర్లే దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టింది అంటే ఫ్రస్ట్రేషన్. వ్యాపారం చేయడంలో చేత కాక, మా కర్మ బాగోలేక, బీపీ ఎక్కువయ్యి, ఇంకా బాగుంటే బలుపు ఎక్కువయ్యి తిట్టేశాం. అయిపోయింది. దుకాణాలు అన్నీ క్లోజ్ అయిపోయి కదా, వ్యాపారం అంతా కూలిపోయింది కదా. మీరందరూ అంటున్నారు అన్వేషణ నువ్వు ఎందుకురా ట్రావెలింగ్ బిజినెస్ చెయ్యవని. చూసారా, నోటు దూల ఉంది, నాకు బీపీ ఉంది. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. ఎవడొస్తారు ఇప్పుడు తిడితే? నా దగ్గర ఎవరు వ్యాపారం చేయడం, ఎంత నేను సెలబ్రిటీ అయినా మరి ఊపు తోపు బాలయ్య బాబు గారు బీపీ ఎక్కువ ఉంటుంది మాకు, అంతే. బీపీ ఉన్నోళ్ళకి వ్యాపారం పనిచేయదు. బీపీ నోటు దూల ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. ఎగ్జాంపుల్ నేను, మా చెల్లుళ్ళు వద్దా మార్చుకుంటాం, మమ్మల్ని మేము మార్చుకొని కంట్రోల్, బీపీని కంట్రోల్.